అందరికీ నమస్కారం. పేరు మహేష్ ఖన్నా. నేను కర్నూలు జిల్లా వాసిని. నేను మొట్టమొదటిగా ఈ చిత్ర నిర్మాణాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి ఆధ్వర్యంలో. ఈ పిక్చర్కు డైరెక్టర్ ప్రభాస్ యాక్చువల్గా నేను ఇంతకుముందు 2-3 డైరెక్టర్ల ద్వారా కథ విన్నాను. అయితే ఇతను చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. సో దాని నుంచి ఇది బాగా సక్సెస్ అవుతుందని 100% హోప్ తోటి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశం జరిగింది. అయితే నరేంద్ర మోదీ గారు ఈ నవంబర్ 8న ఎప్పుడైతే ఈ కరెన్సీని చేంజ్ చేశారో, ఆ చేంజ్ చేసిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఆల్మోస్ట్ ఇదే. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక వైట్ మనీ తోటి నిర్మితం అవుతున్నటువంటి ఒక చిత్రం. అందరికీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఒక మంచి చిత్రం తీయాలి అనే ఉద్దేశంతో తీస్తున్నటువంటి చిత్రం. ఈ చిత్రానికి మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలు ప్రేక్షకుల ఆదరణ మా అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సత్యాగ్రహంకి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాస్ అండి. సత్యాగ్రహంకి డైరెక్టర్ని. ఇది నా ఫస్ట్ మూవీ. ఒక 5-6 సంవత్సరాలుగా నేను సముద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తూ, తర్వాత ఇది నా సత్యాగ్రహం అనే మూవీని డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు. ప్రముఖంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారికి, మరియు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, శివకుమార్ గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, మా గురువుగారు సముద్ర గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఈ సత్యాగ్రహం అనేది ఒక టోటల్లీ యాక్షన్ థ్రిల్లర్ అండి. ఒక 4 కుర్రోళ్ళు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వాళ్ళు బతకడానికి వెన్నుకున్న మార్గం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు, కానీ ఈ కుర్రోళ్ళు మాత్రం రోజు కూలి చేస్తే వచ్చేది కూలి మాత్రమే. కానీ అదే ఏదో ఒక క్రైమ్ చేస్తే మాత్రం త్వరగా కోటీశ్వరులు అవ్వాలి అనేది ఒక ఇంటెన్షన్తో ఉంటారు. దానివల్ల వీళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటి, దానికోసం వీరు పడ్డ పాటలు కానీ, వీళ్ళు చేసే క్రైమ్ ఏంటి, దానివల్ల వీళ్ళు కోట్లు సంపాదించారా లేదు క్రిమినల్స్గా మారారా అనేది మిగతాదంతా కూడా తెర మీద చూడాలి. ముఖ్యంగా సబ్జెక్ట్ నచ్చి నాకు ఈ డైరెక్షన్కి ఛాన్స్ ఇచ్చిన మహేష్ ఖన్నా గారికి, ప్రొడ్యూసర్స్ చలపతి గారికి, మంగారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. దీంట్లో హీరోగా ప్రత్యూష్, హీరోయిన్గా హర్షితా పన్వార్, మిగతా కిషన్, నెక్స్ట్ సాత్విక్ అనే కుర్రోళ్ళు మిగతా క్యారెక్టర్లు చేస్తున్నారు. అండ్ సిరి కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్గా చేస్తుంది. మిగతా టెక్నీషియన్స్ అందరినీ కూడా అంతా హెవీ టెక్నికల్గానే ప్లాన్ చేస్తున్నాను. దీని అందరూ మీ సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు ప్రత్యూష్. సత్యాగ్రహం సినిమాలో నేను ప్రముఖ పాత్రను వహిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి, అట్లాగే పద్మా దేవేందర్ రెడ్డి గారికి, ఇంకా వచ్చిన డైరెక్టర్ గారు సముద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మామూలుగా ఆడిషన్స్ అన్నట్టుగా ప్రయత్నించిన టైంలో నాకు ప్రభాస్ నిమ్మల గారు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన స్టోరీ చెప్పే విధానం చూసి, ఆయన నరేట్ చేసిన విధానం చూసి నాకు అక్కడనే వెండి తెర పైన కనపడిపోయినట్టుగా అనిపించింది సినిమా. అంత కనెక్ట్ అయిపోయినాను ఈ ఫిలింకి. నాకు ఆ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ వహిస్తున్నానండి ఈ సినిమాలో. ఆ సత్య అనే క్యారెక్టరు చేసే విన్యాసాలే కానీ, వాళ్ళు పడే పాటలు కానీ, ఆ సత్య టీం ఏదైతే ఉందో, కిషన్ గారు, అట్లాగే సాత్విక్ గారు, హీరోయిన్ హర్షిత, సిరి, వీళ్ళందరితో కలిసి నేను అసోసియేట్ అయ్యి ఇలాంటి మంచి ఒక ఫిలింని నా ఫస్ట్ ఫిలింగా నేను చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. టెక్నీషియన్స్ కూడా కెమెరామెన్ విజయ్ గారు, అడుసుమల్లి విజయ్ గారు, ఎడిటర్ నందమూరి హరి గారు, ఇలాంటి మంచి ఆధ్వర్యంలో వీళ్ళతో నేను అసోసియేట్ అయ్యి చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ మై
డైరెక్టర్ అండి ప్రభాస్ గారు, అలాగే మై ప్రొడ్యూసర్స్ మహేష్ గారు, చలపతి గారు, మంగారావు గారు. ఐ రియల్లీ విష్ ఆల్ మై టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ సత్య గ్యాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నా పేరు చలపతి అండి. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. గతంలో నేను 2 సినిమాలు చేశాను, ఇది 3వ సినిమా నాకు. ఈ సినిమాకి నేను కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. ప్రభాస్ గారి డైరెక్షన్ మీద నమ్మకం ఉంచి దీంట్లో నేను కో ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత సింగ్ పవార్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు ఫర్ చూసింగ్ మీ అండ్ మహేష్ గారు అండ్ అందరికీ టీమ్ చాలా పెద్ద థ్యాంక్స్ for choosing me so I can prove myself in front the Telugu audience. Harshita Singh Pawar. It is my first film and Prabhas Garu gave me a chance to prove myself in front the Telugu audience. And I would like to thank Mahesh Garu, Andarki team, chala pedda thanks for choosing me. I will not let you down, guys. I will prove myself and I hope that Telugu audience will like our film. The subject is very nice. The whole Pedda team is very nice. Thank you so much for choosing me. Thank you. అందరికీ నమస్కారాలండి. నా పేరు కిషన్ కన్నయ్య. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాను, కానీ ఈ పెద్ద అవకాశం మన డైరెక్టర్ గారి వల్ల నాకు వచ్చింది. సెకండ్ హీరో క్యారెక్టర్ అండి నాది ఇది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ చాలా బాగుందండి. ఈయన సముద్ర గారి సినిమాలో కో డైరెక్టర్ చేశాడు కాబట్టి సముద్ర గారు ఏ విధంగా తీస్తాడో ఆ విధంగా అంతకంటే బాగా ఈయన హ్యాండిల్ చేయగలడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సబ్జెక్టే స్ట్రేట్ ఫార్వర్డ్ సబ్జెక్ట్ అనమాట. కొన్ని ఏంటంటే రకరకాలు ఉంటాయి సబ్జెక్టులు, కానీ ఈ సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది. ప్రస్తుతంగా మన ప్రొడ్యూసర్ గారు మహేష్ కన్న గారు, ఇంకో ప్రొడ్యూసర్ గారు, 3 ప్రొడ్యూసర్లు అండి. ఒక ప్రొడ్యూసర్ మంగారావు గారు. ముఖ్యంగా నా తోటి హీరో చాలా బాగా చేస్తాడండి ప్రతీష్. ఎందుకంటే అతను చాలా సబ్జెక్టులు విన్నాడంట, చాలా విధంగా తిరిగాడు. హీరోని కూడా ఓ సినిమాలో క్యారెక్టర్ చేస్తూ ఉంది, చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. బాగా అంటే సూపర్గా చేస్తుంది అన్నమాట. మా సబ్జెక్ట్ మా టీము చాలా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మా డైరెక్టరు చాలా బాగా మమ్మల్ని అందరినీ, సబ్జెక్టు చాలా మంచిది కాబట్టి చాలా బాగా అంటే చాలా బాగా మమ్మల్ని చూపిస్తాడని మేము అనుకుంటున్నాము. ఆ విధంగానే చూపిస్తాడు అతను. ఇంకా చెప్పాలంటే మన కెమెరామెన్ గారు, ఆర్టిస్టులు, మా పాడింగ్ ఆర్టిస్ట్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మేమున్నది 4 కొత్త కుర్రాలమైనా కానీ మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళని నమ్ముకొని మేము చేస్తున్నాము. ఇదే డైలాగులు కానీ ఇదే మాటలు కానీ మేము ముఖ్యంగా ఆడియో ఫంక్షన్ అప్పుడు చాలా గొప్పగా చెప్తామని మిమ్మల్ని మీ అందరినీ ఆశిస్తూ, ముఖ్యంగా మీడియా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే అందరికంటే ముందు వచ్చి మమ్మల్ని కొత్త వాళ్ళైనా సరే ఇంచేపు వెయిట్ చేసి మనం షూట్ చేసి రేపు టీవీలో చాలా బాగా చూపిస్తారని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నమస్కారాలు. నా పేరు సాత్విక్ ఈశ్వర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ ప్రభాస్ గారికి, ప్రొడ్యూసర్ మహేష్ ఖన్నా గారికి, డైరెక్టర్ ప్రభాస్ గారికి. థ్యాంక్ఫుల్ టు చూసింగ్ మీ ఫర్ దిస్ మూవీ. నేను ఈ మూవీలో హీరో ఫ్రెండ్గా నటిస్తున్నాను. ఈ మూవీ ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీకి క్లాప్ వచ్చేసి శ్రీ పద్మా దేవేంద్ర రెడ్డి గారు చేశారండి. అండ్ క్లాప్ ఆన్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ గారు. అండ్ ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా నా ధన్యవాదాలండి. ఈ మూవీతోని ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళందరినీ కొంతమందిని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, నాట్ రెగ్యులర్గా ఏదో ఒక కలర్ఫుల్గా అయితే ఉండదు. ఇది టోటల్లీ స్లమ్ బ్యాక్గ్రాఫ్లో ఉంటుంది కాబట్టి కథ అంతా కూడా ఒక స్లమ్ ఏరియాలోనే చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఒక కొత్త లుక్ అయితే ఇస్తానని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ అమర్నాథ్ గారు ఒక కన్నడ ఆర్టిస్ట్ అండి. ఈ మూవీతో ఒక కొత్త విలన్ని నేను తెర మీదకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. అండ్ బాబురావు గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ని ఇవ్వాలని చూస్తున్నాను. వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు కూడా నాకు
అలాగనే పర్ఫార్మెన్స్ పరంగా నాకు మంచి అవుట్పుట్ ఇస్తారని నమ్మకంతోనే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి మాకు టైం స్పెండ్ చేసి మమ్మల్ని ఇలా ప్రమోట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ఆశీస్సులు ఇలానే ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.